నమస్కారం S9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లపల్లి శ్రీ 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 రఘునాథ స్వామి కార్యనిర్వాహక కార్యాలయం ముందు నిరసనకు దిగిన శ్రీరామ దండు సంఘం. కొండగట్టు అంజన సన్నిధిలో వారాహికి పూజలు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి IPS. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు హజరత్ సయ్యద్ షా బూఖారీ బాబా 426వ ఉరుసు మహోత్సవాల ఆహ్వానం. నూజివీడు మండలం గొల్లపల్లి శ్రీ 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 రఘునాథ స్వామి కార్యనిర్వహణ కార్యాలయం ముందు నిరసనకు దిగిన శ్రీరామ దండు సంఘం వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ 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 రఘునాథ స్వామికి నాటి జమీందారులు 3500 ఎకరాల భూమిని ధూపదీప నైవేద్యాల కోసం ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా భూమి అంతా ఆక్రమించుకొని రైతులు సాగు చేస్తున్న తరుణంలో దేవునికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ అధికారులు రైతులు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఎకరాకు కింట వేరుశనక్కాయలను లేదా దానికి సరిపడా కెమ్మతుల రూపాయలకు దేవాదాయ శాఖ కట్టాలని తీర్పు ఇవ్వడం జరిగింది. బడాబాబులు ఒక్కొక్కరు 50 నుంచి 100 ఎకరాల భూమి ఆక్రమించుకోగా వారికి అనుకూలంగా పేర్లు మార్పు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు కానీ, అదే చిన్న సన్నకారు రైతుల ఆధీనంలో ఉన్న భూమి పేరు మార్పులు చేయాలంటే అది సాధ్యం కాదంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేవాదాయ శాఖ అధికారులపై మండిపడుతున్నారు స్థానిక రైతులు. స్థానికంగా ఉండే చిన్న స్వర్ణకారు రైతులందరూ రామదండుగా ఏర్పడి నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. నవోదయ శాఖలో పని చేస్తున్నటువంటి ఒక కీలక అధికారి మొత్తం చక్రం తిప్పుతున్నట్టు, భారీగా డబ్బులు దండుకుంటున్నట్టు రామదండు సంఘం సభ్యులు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ దండు, జై రామదండు, జై రామదండు, జై రామదండు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామదండు, జై రామదండు, జై రామదండు, జై రామదండు, జై రామదండు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామదండు, జై రామదండు, జై రామదండు. గొల్లపల్లి దేవాలయ భూములను, గొల్లపల్లి దేవాలయ భూములను, గొల్లపల్లి దేవాలయ భూములను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామదండు, జై రామదండు, జై రామదండు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామదండు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామదండు, జై రామదండు, జై రామదండు. కొండగట్టు అంజన సన్నిధిలో వారాహికి పూజలు. జగిత్యాల జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారాహిపై ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ మొదటి ప్రసంగం నరసరావుపేట మున్సిపల్ క్రీడా మైదానం నందు జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కొరకు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ రామచంద్రరాజు గారి ఆధ్వర్యంలో పోలీసు కవాతు రిహార్సల్స్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు పరిశీలించిన శ్రీ ఎస్పీ గారు, పల్నాడు జిల్లా ఏఆర్ డిఎస్పీ శ్రీ చిన్నకృష్ణ గారి పర్యవేక్షణలో
ఆర్ఐ వెంకటరమణ గారు పరేడ్ కమాండర్ గా గణతంత్ర దినోత్సవ వేడుకలను పోలీస్ కవాత్ రిహార్సల్ లో నిర్వహించడం జరిగింది. ఈ రిహార్సల్స్ కు కార్యక్రమ పరిశీలనకు హాజరైన శ్రీ ఎస్పీ గారు జాతీయ పతాకం ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం పరేడ్ కమాండర్ ఆర్ఐ వెంకటరమణ గారు శ్రీ ఎస్పీ గారికి గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించడం జరిగింది. పరేడ్ పరిశీలన వాహనంలో శ్రీ ఎస్పీ పర్యటించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించారు. ఎస్పీ గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీ శ్రీజీ బిందు మాధవ్, ఐపీఎస్ గారు, అదనపు ఎస్పీ, పరేడ్ కమాండర్ ఆర్ఐ వెంకటరమణ గారు పాల్గొన్నారు. Today's chief guest, Armed Reserve Contingent First in Commander RSI SKG Hussain 2020 batch and Second in Commander ARSI Aid Contingent. Home Guards Contingent saluting and honoring today's chief guest. Home Guards Contingent First in Commander RSI P. Raju 2018 batch ARSI P. Ram Gopal Rao 1992 batch. Civil Police Contingent saluting and honoring today's chief guest SI Kannipulli Satish 2018 batch ARSI K. Edukondalu 1990 batch. NCC Boys Contingent First in Commander K. Surya Prakash from SK Algar College, Second in Commander B. Somashekhar. NCC Girls Contingent First in Commander RSI P. Kalpana 2020 batch, Second in Commander R. Bhanuligita from SK Algar College. Scouts and Guides Contingent First in Commander B.D. Murali Krishna from Municipal Boys High School, Second in Commander G. Sanjay Kumar from Municipal Boys High School. Police Band Master P. Naresh 2013 batch. ఈ నెల 31వ తేదీన ఫిబ్రవరి 1-2 తేదీలలో కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షా బుఖారీ బాబా వారి 426వ ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రమాదం జరిగితే మనం కాపాడాలి. విశ్వాసం స్వామితో కాదు మన నేలచంద్ర తెలంగాణ కూర్చున్న నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి పద్మశాలిల ఆరాధ్య దైవమైన శ్రీ మార్కండేయ జయంతి వేడుకలకు సంఘం కుల సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి పల్లకి సేవ అనంతరం ఈ యజ్ఞం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షుడు మారిపెద్ది రాజు, చిలుక రాజు, దాసరి గంగారాం, యూత్ సభ్యులు గంగమోహన్, చిలుక రవి, మహేందర్ చాట్ల, ప్రణీత చిలుక, నరేష్, అరుణ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను తీసుకున్నాను సికింద్రాబాద్ ఎల్లుండి జరగబోయే వసంత పంచమి వేడుకలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుంకుమార్చన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు సుహాసిని పూజతో పాటు హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. శంఖం సందహతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి
అమ్మవారి దేవాలయం సికింద్రాబాద్. ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరుగుతున్నది. ఈ యొక్క జంట నగరాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఎంతో చెప్పుకోదగినటువంటిది. వసంత పంచమి చాలా విశేషమైనటువంటిది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజ స్వరూపమైనటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరిపించడం జరుగుతున్నది. ఈ యొక్క వసంత పంచమి రోజు త్రిగుణాత్మ స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన మహిళలందరితో కూడా లలితా సహస్రనామార్చన జరిపించి కలశ స్థాపన జరిపించి అమ్మవారికి విశేషమైన పూజలు జరిపిస్తూ అమ్మవారికి పవర్స్ను విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ జరగడానికి ఎంతో మేలు చేసేటటువంటి అమ్మవారి యొక్క పూజ కుంకుమార్చన. అమ్మవారి కుంకుమార్చనలో చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఈ యొక్క కుంకుమార్చనలో విశేషంగా అమ్మవారి యొక్క అద్దల మండపం దగ్గర జరిగేటటువంటి ఈ పూజలలో బాగా చెప్పుకోదగ్గటువంటి విషయము, అమ్మవారి స్వరూపంగా ఒక బ్రాహ్మణ స్త్రీని కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంగా మనం ఆవాహన చేసి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి పూజ చేసినట్టుగా షోడశోపచార పూజ ఆమె జరిపించడం జరుగుతుంది. అంటే విగ్రహ స్వరూపంలో అమ్మవారికి జరిగేటటువంటి పూజని మనము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా ఆమె జరిపించటం సువాసిని పూజ అని పిలుస్తూ ఉంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి మునీశ్వరులు ఋషీశ్వరులు కూడా చేసినటువంటి యొక్క పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని లలితా సహస్రనామార్చనలో పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులై శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని, అందరి కష్టాలు కూడా తీరాలని, అందరూ కూడా ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి జై. మన దగ్గర ఇక్కడ ఎక్కడ జరగదు, కానీ మన దగ్గర ఒక బ్రాహ్మణ స్త్రీని అమ్మవారి స్వరూపంలో పూజ చేయడం జరుగుతుంది. దానికి 3,500 రూపాయల టికెట్ ఉంది. ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి దానికి అవసరమైన మెటీరియల్ మొత్తం దేవస్థానానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి ఈ సంవత్సరం వసంత పంచమి నుండి పౌర్ణమి వరకు ఇంకా 11 రోజులు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు ఉదయం 9 గంటలకి కలశ స్థాపనతో ప్రారంభమై 5వ తారీఖు హోమంతో పూర్తవుతుంది. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని సరిగా నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం ప్రతిరోజు కనీసం 500 మంది భక్తులతోటి అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చనలు ఇవన్నీ చేయడానికి నిర్ణయించి అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి రోజు 25వ తారీఖు ఉదయం 9 గంటలకి గౌరవ మంత్రివర్గ శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారి చేతుల మీదుగా స్వయంగా వారే 108 కిలోల పసుపు కుంకుమ దేవస్థానానికి సమర్పించి కోటి కుంకుమార్చన ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహిళలందరూ ఈ కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి గురి కావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ సిఐ రహూం నిషా ఆదేశానుసారం ఎక్సైజ్ శాఖ ఎస్ఐ బి మురళీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ అలీం నరేంద్ర తదితర సిబ్బంది సారా అమ్ముతున్న స్థావరాలపై దాడులు నిర్వహించగా లింగాపురం పాడు, కత్తి గూడానీడెం, చర్ల విజయపురి కాలనీకి చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నాటు సారా విక్రయించిన, రవాణా చేసిన, బెల్ట్ షాపులు నిర్వహించిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ ఎంత దొరికింది వీడియోది లీటర్న్నర 2 లీటర్లు దొరికింది. ఒక్కొక్క లీటర్ 2 లీటర్స్ 2 లీటర్లు దొరికింది సార్. ఏ ఊరు సార్? మరి ఏ ఊరు శ్రీకత్తిగూడెం విజయ్ కాలనీ. ఏమది విజయ్ కాలనీ. ఏం పేరమ్మా? పేరు చెప్పండి.
నీ పేరమ్మా? ఇంటి పేరు? ఏ ఇంటి పేరమ్మా? మీరు? రవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మట్టి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లను 2 జేసీబీలను అదుపులోకి తీసుకున్న రెవెన్యూ సిబ్బంది. ఈ విషయమైన తహసీల్దార్ భరణి బాబును వివరణ అడగగా చర్ల మండలంలోని రైస్పేట గ్రామంలో ఈరోజు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి మెరుపు దాడి చేయగా 8 ట్రాక్టర్లు 2 జేసీబీలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని, ఇకపై ఎలాంటి అక్రమ రవాణా జరిగినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ మట్టి గ్రావెల్ రవాణా జరగడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయిపోయింది. ఇందాక ఎస్ఎస్ పంపింది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల పరిధిలో గల పల్లెల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడుతూ గతంలో ప్రజలకు వైద్యం అందుబాటులో లేక ఎన్నో అవస్థలు పడేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి పల్లెల్లో ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేస్తుందన్న ప్రజలందరికీ ఎల్లవేళలా వైద్యం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గంట సత్యనారాయణ నిరుద్యోగ సదస్సును నిర్వహించారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగి ఉండడు, ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని రెగ్యులైజ్ చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేస్తూ పూట గడుపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, భిక్షపతి, మండల నాయకులు, జిల్లా నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా నిరుద్యోగ యువకులందరికీ కూడా 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతితో పాటు నిరుపేదలందరికీ కూడా ఉచిత విద్య కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తా అన్నాడు. ఉచిత విద్య లేదు, 3000 నిరుద్యోగ భృతి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఈరోజు అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఓట్లు తట్టుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన తప్ప నిరుద్యోగ యువకుల కళ్ళల్లో కారం పోసినట్టుగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరును ఈ యొక్క నిరుద్యోగ యువత గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు సుకుమార్ కానీ, అదేవిధంగా సుమన్ కానీ, శివ కానీ, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టుగా ఈ దేశం, ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఏదైతే
1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకొని 1975లో 350 మంది బలిదానం చేసుకొని తెలంగాణ ఆకాంక్ష కొరకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెల్లించి ఈరోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతున్నదని తెలిసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు బిల్లు పెట్టి ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీది. ఈరోజు భూపతి కృష్ణమూర్తి గాని అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తులు 1975 ఉద్యమ సమయంలో ఈరోజు ఢిల్లీ నడిబొడ్డున అమర నిరాహార దీక్ష చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి కేబినెట్ మంత్రుల పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని మరి కొట్లాడినటువంటి వ్యక్తులు చనిపోతే కనీసం ఒక దండేసి పరామర్శించని దుర్మార్గుడు కేసీఆర్ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు మోడీ కేసీఆర్ పోటీపడి ఈరోజు మోడీ 8 రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యసభ సభ్యులను అయితే మాట్లాడే పరిచయం గత 3 సంవత్సరాలుగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ముచ్చర్లపల్లి ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు ఫైనల్స్ లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకలపాటి ముచ్చర్లపల్లి గ్రామ పెద్దలు ముత్యాల ధర్మేందర్ రెడ్డి, గజయరాం గౌడ్, నీలకంఠరెడ్డి, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, అదేవిధంగా టోర్నమెంట్ ఆర్గనైజర్స్, క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై టోర్నమెంట్ గెలిచిన జట్లకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నిర్వాహకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేకల శ్రీనివాసులు తెలిపారు. ఒకరెవరో టోర్నమెంట్ పెట్టాలని ఒకరు ముందుకు వచ్చినప్పుడు మిగతా అందరూ టైంకి వచ్చి ఆడిపోయేది కాకుండా టోర్నమెంట్ చేయాలి మనం అనుకుంటాం. ప్రతిసారి జాతర అనుకుంటాం. జాతర అన్నప్పుడే చాలా మంది ఇంట్రెస్ట్ వచ్చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా మీరే ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని అందరం ఎన్నడ కలుసుకుందాం, ఎట్లా పోదాం, ఎవరితో అనుకోదాము, ఒక్కరోజు టైం పెట్టుకుని ఒక్క రోజులోనే అందరినీ పెద్దల్ని కలుసుకొని సార్ నువ్వే ఇస్తావు భోజనం ఎవరు పెడతారు, డ్రెస్సులు ఎవరు ఇప్పిస్తారు, ఫస్ట్ ప్రైజ్ ఎవరు, సెకండ్ ప్రైజ్ ఎవరు అన్నట్టుగా ఒక పద్ధతి ప్రకారం మనకు క్రీడాకారులకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరన్నా ఉండండి లీడర్. మన ఊరికి ఎవరు ఎంపీ, ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళే మన లీడరు, ఎవరు ఎంపీటీస్ ఉంటే వాళ్ళే లీడర్. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఉండండి, మన క్రీడాకారులకు సంబంధం లేదు. అవన్నీ ఎలాంటి కలమశాలు పెట్టుకోకుండా ఎవరైనా డైరెక్ట్ పోయి కలవాలి, కలిసి మనం సహకారం పొందాలి. అంతే. మనం సహకారం పొందే వరకే క్రీడాకారులకు పార్టీలతో సంబంధం లేదు. రాజకీయాలు వచ్చినప్పుడు దాని సంగతి దానికి ఉంటుంది. అది ఆ విషయాన్ని మీరు అందరు బాగా గుర్తుపెట్టుకొని గ్రామంలో అందరు సహకారం పొందాలని తెలియజేస్తున్నా. అయితే ఇక ఈ టోర్నమెంట్ నిర్వహణ విషయంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు డ్రెస్ తయారు చేసే కాడ నుంచి మొదలు పెడితే ఇవన్నీ ఫ్లెక్సీలు తయారు చేసేది కానీ, ఫ్లెక్సీ డిజైన్ కానీ, ఇటువంటి ప్రోటోకాల్ విషయంలో సరే వీళ్ళకి అనుభవం లేక ఈసారి చిన్న మిస్టేకులు జరిగినట్టున్నాయి. దాన్ని అన్ని ఒక లిస్టు రాసి పెట్టుకోవాలి. ఒక సంవత్సరం ఒక రిజిస్టర్ పెట్టుకొని దాంట్లో లిస్టు రాసి పెట్టుకుంటే ఏంది అనేది ఒక స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఎండింగ్ ప్రైజ్ తీసుకునే వరకు, అంటే టోర్నమెంట్ పెట్టాలి అనుకునేది ఆలోచన వచ్చిన దాని నుంచి ఇలా ఎండింగ్ వరకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరితో అనుకోదాం ఏందనేది పెట్టి ప్రారంభోత్సవం, మధ్యన మ్యాచ్లు, లాస్ట్కి వచ్చేసరికి ఎండింగ్ అంతా ఒక సిస్టమ్ రాసి పెట్టుకుంటే దాన్ని ఫాలో కావాలన్నట్టు. అట్లా కావాలంటే దాన్ని మనం ఒక ప్రోటోకాల్ చేసుకుందాం. అదే అందులో భాగంగానే నేను ఇంకోటి ఏం చెప్తున్నా, మన పెద్దలు చెప్పినట్టుగా మండల స్థాయిలో కూడా కావాలి, జిల్లా స్థాయిలో అని అంటున్నారు కదా. నేను ఇంకోటి ఎంపీఎల్ అని యూఎంపీఎల్ అంటే ఊరుకొండ మండల్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఒకటి ప్లాన్ చేసిన. దానికి మొత్తం షెడ్యూల్ అంతా తయారు చేసి పెట్టినా. అది దసరా హాలిడేస్లో పెట్టాలన్నా, ఎండాకాల సమ్మర్లో పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నాము. అది ఎట్లుంటుందంటే సిస్టమ్, ఒక ఊరుకొండకు, ముచ్చర్లపల్లికి, ఊరుకొండపేటకు, మాదారానికి మాత్రమే 2 టీంలకు ఛాన్స్ ఉంటుంది. మిగతా ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక టీం వస్తుంది. ఆ టీంకు ఇట్లా ఇప్పుడు శ్రీనివాసులు లయన్స్ అని, లేకపోతే జనార్దన్ రెడ్డి టైగర్స్ అని, ఇట్లా వాళ్ళ వ్యక్తుల పేరు మీద ఉండదు. ఎంతసేపు అనుకున్నా ముచ్చర్లపల్లి లయన్స్ అంటే ఊరి పేరు మీదనే ఉంటుంది. అట్లయితేనే దానికి స్పాన్సర్ బై పర్వత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అని ఉంటుంది. కానీ వాళ్ళ పేర్ల మీద జట్టు ఉండదు. ఓన్లీ ముచ్చర్లపల్లి కానీ 3 టీంలు వస్తే విధంగా ముచ్చర్లపల్లి లయన్స్, ముచ్చర్లపల్లి టైగర్స్, ముచ్చర్లపల్లి బుల్లెట్స్ అనే ఉంటుంది. కానీ ఇలా వ్యక్తుల పేర్ల మీద టీం ఉండదు. ఎందుకంటే వ్యక్తుల పేర్ల మీద టీం ఉంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
గొల్లపల్లి శ్రీ 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 రఘునాథ స్వామి కార్యనిర్వాహక కార్యాలయం ముందు నిరసనకు దిగిన శ్రీరామ దండు సంఘం. కొండగట్టు అంజన సన్నిధిలో వారాహికి పూజలు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు హజ్రత్ సయ్యద్ షా బుఖారీ బాబా 426వ ఉరుసు మహోత్సవాల ఆహ్వానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.